మనందరి కోసం జగత్ పునాది వేగుంది వధింపడిన దేవుని గొర్రెపిల్ల యేసు రక్షక నామమునకు స్తోత్రం. మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఆమేన్. అయితే 4వ మాటగా మనం యేసు ప్రభు పలికిన మాట ఏంటంటే ఏలీ ఏలీ లామా సబక్తాని అంటే హీబ్రూ భాషలో యేసు ప్రభు పలికిన మాట. దాని అర్థం ఏంటి? నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి. సరే చదవండి అండి. మత్తయి సువార్త చెప్తారా రెఫరెన్సు? 27 చదవండి. 45 నుంచి చదవండి. చాలండి. హల్లెలూయా. ఇప్పుడు అందరూ మనం ఎక్కడున్నామండి? ఎక్కడున్నాం? గోల్గొతా కొండ దగ్గర వచ్చి ఉన్నాం. ఎక్కడండి? గోల్గొతా కొండ దగ్గర ప్రతి సంవత్సరం మనం వస్తున్నాం. గోల్గొతా ఎన్ని సిలువలు ఉన్నాయి? 3 సిలువలు ఉన్నాయి. మధ్యలో ఒక వ్యక్తి భూమికి ఆకాశం మధ్యగా వేలాడబడ్డాడు. 2 నేరసుల మధ్యన ఆయన వేలాడబడ్డాడు. యేసయ్య వచ్చిన పరిస్థితి చూడండి. విడ్డూరమైన ప్రశ్న. అవునా? నేను ప్రశ్న ధ్యానించినప్పుడు నాకు ఎన్నో సంవత్సరం చాలా విడ్డూరమైన ప్రశ్న. దేవుడు విడిచిపెట్టేశాడా? విడిచిపెట్టాడండి. దేవుడిని విడిచిపెట్టేస్తారా? సంభవం ఇది చెప్పండి. జరిగింది. వాస్తవ చెలుగు మీద ఎన్ని సంవత్సరాల కింద? 2024 సంవత్సరాల కింద ఇది జరిగింది. ఎవరి కోసం అండి? నా కోసం, నీ కోసం, మన అందరి కోసం జరిగింది ఇది. అవునా లేదా? ఒప్పుకుంటారా? అది ఏమైంది? ఎందుకు ఈ పరిస్థితి? క్లిష్టమైన పరిస్థితుల్లో యేసు ప్రభు ఉన్నాడు. ఏమంటుంది? ఎమర్జెన్సీ, క్రైసిస్ అంటే క్లిష్టమైన పరిస్థితి. క్లిష్టమైన పరిస్థితి మీకు అర్థమవుతుంది కదా. ఏంటంటే క్లిష్టమైన పరిస్థితిలో మనుషులు ఎలా ఉంటారు? ఎటువంటి సహాయం లేకుండా నిస్సహాయ స్థితిలో ఆదరించే వాళ్ళు ఎవరు లేరు. అన్ని దారులు మూసివేయినప్పుడు, ఏ దారి కనిపించినప్పుడు ఒక మానవుడు ఒక కేక ఇదే ఉంటుంది. అవును కదా? అందరూ విడిచిపెట్టేశారు. సహాయం చేసి ఎవరు లేరు. క్లిష్టమైన పరిస్థితి, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, అవమానాలు, నిందల మీద నిందలు, శ్రమల మీద శ్రమలు, బాధల మీద బాధలు వచ్చినప్పుడు ఒక మానవుడు తట్టుకోలేక ప్రార్థన చేసినప్పుడు కూడా సమాధానం రానప్పుడు ఒక మనిషి ఏం చేస్తారంటే 61 ఒక కీర్తనలు 61 ఒక వాక్యం చదవండి. 2వ వచనం చదవండి. హల్లెలూయా. ఏమైందంట? ప్రాణము తల్లదిల్లినప్పుడు మానవుడు ఇదే కేక, నా దేవా నా దేవా నా చేయి ఎందుకు విడిచితివి అని మానవుడు అంటాడు కదా. అదే పరిస్థితి మనం తెప్పించాం. ఎవరికి? మన యేసయ్యకి. అదే పరిస్థితి ఈరోజు ఆయన ఉన్నాడా? శిలువ మీద వేలాడినప్పుడు ఉన్నాడు. ఆయనకి నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. ఆఖరి ఎవరైనా మామూలు మనిషైనా శిలువ మీద వేలాడబడిన మన సృష్టికర్త, మన రక్షకుడు, విమోచకుడు, ఆశ్చర్యకరుడు, బలవంతుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, ఏ పాపం చేయలేని వాడు, ఏ దోషం లేదు. ఆయనను ఈ లోకం ఆయన సిలువ వేసింది. ఎవరు సిలువ వేశారండి? పరిశుద్ధులా, నీతిమంతులా, దుష్టులే, దుర్మార్గులు, అబద్ధాలు చెప్పేవారు, మోసాలు చేసేవారు, అన్యాయం చేసేవారు, ఇతరుల నిందలు మోసేవారు, అన్యాయం తీర్పిచ్చేవారు. ఇవన్నీ లోకంలో జరుగుతుంది. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఆది నుంచి ఏమవుతుందంట? దుష్టుడు ఎప్పుడు నీతిమంతుల్ని హింసిస్తూనే వస్తున్నాడు. ఆదిలో చూసాం. కయను కూడా ఏబెల్ని ఆ విధంగా హింసించాడు. అది ఇప్పుడు వరకు అలాగే యేసుక్రీస్తు అలా. ఎందుకంటే ఆయన ఏమయ్యాడు? ఇప్పుడు దేవుడు కాదు, మానవుడు అయ్యాడు. ఆయన ఫిలిప్పీలు రాసిన 2వ అధ్యాయం 4వ వచనం చూడండి, చదవండి ఒకసారి. 4వ వచనం.
ఇతరు కార్యం కూడా. తర్వాత ఇంకా ఇంకా హల్లెలూయా. తనకు తానే రిక్తుగా చేసుకున్నాడు. ఎవరి కోసం అండి? నా కోసం, నీ కోసం. మన రిక్తుగా చేసుకున్నట్టు అర్థమవుతుంది ఎవరికైనా? రిక్తుడు చేసుకున్నాడు అర్థం చేసుకుంటున్నారా? అర్థమవుతుందా మీకు? దేవాది దేవుడు ఏమైపోయాడు? రిక్తుడు చేసుకున్నాడంటే హీరో నుంచి జీరో అయిపోయాడు. ఇందాక చెప్పాడు కదా, ఏమన్నా తగ్గించలేదు. కానీ యేసు ప్రభు తగ్గించడం కాదు, దానికి ఇంకా తక్కువ రిక్తుగా చేసుకున్నాడు. రిక్తం చేసుకుని చెప్తాను అర్థం. మొదట ఆయన ఎవరైనా దైవకుమారుడు. అది దైవకుమారుడు ఏమయ్యాడు? దూతలు కానీ కొంచెం తక్కువ చేయబడ్డాడు. ఆ దూతల కంటే ఉన్నతమైన వాడు. కానీ మన కోసం మొట్టమొదటి దూతలు తక్కువ చేయబడ్డాడు. ఒక మానవుడుగా రక్తం మాంసం ధరించుకొని మన కోసం సిలువలో మన కోసం మన అందరూ రక్షించటకు, మనలో తిరిగి ఆ రాజ్యం చేర్చటకనే ఈ లోకంలో వచ్చాడు. అవునా? రిక్తం చేసుకున్నాడు. తర్వాత ఏమయ్యాడు? మనిషికి వచ్చాడు, మనలాగానే జన్మించాడు, ఎదిగారు, దేవుని యందు జ్ఞానం వర్ధిల్లారు, ఎన్నో ఆశ్చర్య చేశాడు, అద్భుతాలు చేశారు, ఏం బోధలు ఎన్నో చేశారు. మనలాగా తిన్నాడు, తాగాడు, ఆకలి కొన్నాడు, దాహం కొన్నాడు, అలసిపోయాడు. తర్వాత ఇంకేమయ్యాడు? కోపం కూడా వచ్చింది. ఎందుకంటే ఇవన్నీ అనుభవించడానికి ఆయన మానవుడు వచ్చాడు. దేవుడికి వస్తే ఇవన్నీ అనుభవించడానికి వీలు కాదు. అందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే రక్తము మాంసం ఎందుకు ధరించుకున్నారంటే మరణంకి రుచి చూసడానికి ఆయన లోకంలో వచ్చాడు. అవును కదా? దేవుడు ఆత్మ కాబట్టి ఆత్మకి మరణం లేదు. అని మనలాగానే జీవించాలి, అన్నీ అనుభవించాలి, తర్వాత మరణం కూడా రుచి చూచాలని ఆయన ఎంతగానో రిక్తం చేసుకున్నాడు. ఏదో రిక్తం చేసుకుని చెప్తానుండు. అయితే దైవకుమారుని మనిషికి వచ్చాడు, ఆయన పాపం లేని జీవించాడు, ఏ దోషం లేదు, నోటే కపటం లేదు, ఎవరైనా పాపి అని నిరూపించలేనప్పటికీ ప్రవేశాన్ని నెరవేర్చాలని ఆయన ఇవన్నీ సహించాడు. అయితే ఏం చేశాడు? లోకంలో వచ్చాడు, మేలే చేశాడు, అందరికీ మేలే చేశాడు. అయినా కానీ ఏం చేశాడు? ఆయన్ని ద్వేషించాడు, దూషించాడు, అవమానపరిచాడు, అపహసింపబడ్డాడు, ఎన్నో నిందలు మోపాడు, ఆగి అన్యాయం తీర్పు ఇచ్చారు, కోట దెబ్బలు కొట్టబడు, చీల్చబడు, నలగబట్టాడు, ముఖం మీద ఉమ్మి వేయింది, కాలు చేతుల మీద గుచ్చబడ్డాడు, పక్కలో బొల్లంతో పొడవబడ్డాడు. ఈ సాయ స్థితిలో ఈ యేసు వేలాడబడ్డాడు. అది ఏ విధంగా అయిపోయాడు అండి? మానవుడి నుంచి ఏమైపోయాడు? పాపిగా ఎంచబడు, నేరస్తుగా ఎంచాడు, ఇంకా తగ్గించుకున్నాడు. పాపి కాదు, నేరస్తు కాదు, ఆయన అది కూడా మౌనంగా అన్నీ సహించుకున్నాడు. అవునా? తర్వాత ఇంకేమైంది? అందుకు కొట్టబడ, చీచడు, గుద్దాడు, ఎన్నో చేశాడు, ఎంతో అవమాన నిందలు పరిచారంటే ఎంతగానో పురుగులాగా ఎంచుకున్నారు. చూడండి, మనం చూస్తాం. అది కీర్తన 22లో 6వ వచనం చూడండి. కాను పురుగును. హల్లెలూయా. ఏమైపోయాడంట? ఏమైపోయాడు మన యేసు ప్రభు? చెప్పండి అమ్మా, మాట్లాడండి. మీరు ఊరికే ఇలాగా రెస్పాన్స్ ఇవ్వకపోతే ఉద్యమం ఉండదు. మన సంఘంలో ఏం ఉద్యమం లేదు, చనిపోయినా ఉన్నారు మీరు. ఏమయ్యాడు? నువ్వు పురుగుగా అయిపోయాడు. పురుగు అంటే ఏమైనా వ్యాల్యూ ఉందా? కాలు కిందాన్ని ఇలాగ ఏమంటారు, మలిచేస్తాం, వాల్యూ లేదు. హీరో నుంచి జీరో అయిపోయాడు. అది రిక్తంగా చేసుకున్నాడు. ఎవరి కోసం అండి? మన కోసం. అన్నీ మౌని సహించే శిలువ మీద వేలాడబడ్డాడు. అవునా? తర్వాత అటువంటి స్థితిలో, నిస్సాయ స్థితిలో రక్తం, అప్పటికి ముందే రాత్రంతా మన శిలువ యాత్ర ఎక్కడ ఆరంభమైంది తెలిసిందా? కోల్కతా కాదండి, గెస్సెమ్ తోటలోనే ఆ యొక్క శిలువ యాత్ర ఆరంభమైనది నేను చెప్తాను. ఎందుకంటే గెస్సెమ్ తోటలోనే అని ఎంతో బాధపడ్డాడు. ఆ గిన్నె గిన్నె తొలగిపోవాలని తండ్రితో ప్రార్థన చేస్తాడు. కానీ దేని చిత్తం నెరవేర్చడం, నా చిత్తం కాదు, నీ చిత్తం నెరవేర్చమని చెప్పి అని ఎంతో టెన్షన్ పడాడంటే, ఇందాక ఏమంటుంది, స్వెట్ అంటే చెమట
కానీ రక్తంతో కలిసి ఉంది. ఎందుకు రక్తం? టెన్షన్తో ఈ స్వెట్ గ్లాండ్స్ కూడా చిన్న చిన్న బ్లడ్ వెసల్స్ ఉంటాయండి, అది పగిలిపోతాయండి. పగిలిపోయి దాంతో కలిసిపోయి అక్కడ రక్తంతో కలిసిన చెమట అంటే మొట్టమొదటి రక్తం కార్చబడింది ఎక్కడండి? గెత్సెమనే తోటలో. హల్లెలూయా. అక్కడి నుంచి తర్వాత అక్కడి నుంచి ఏం చేశారు? ఏం చేయింది? అప్పగించబడ్డాడు. సొంత శిష్యుడు అప్పగించబడ్డాడు. తర్వాత ఎక్కడికి వెళ్ళి తీసుకెళ్ళాను? ముందు ఇది సన్నిధి ఏదో పిలాతు కాదు, ప్రధాన యాజకులు అక్కడ కైఫీలు అందరూ చూసి వాళ్ళు పరీక్షించారు. కానీ వాళ్ళు ఎటువంటి దోషం కనిపించలేకపోయినా తిరిగి ఎక్కడ తీసుకెళ్ళు? పంతు పిలాతు అంటే ఎక్కడది? గబ్బాతలో ఏమైంది? అన్యాయం తీర్పు పొందాడు. గెత్సెమనే తోటలో ఏమైంది? ప్రార్థన చేశాడు. అవునా? గబ్బాతలో ఏమైంది? అన్యాయం తీర్పు పొందాడు. పరిశుద్ధుని నేరస్తు చేశారు. నేరస్తుని పరిస్థితి లోకంలో లాయర్ ఏం చేస్తాడు? అదే బాధిస్తాడు. ఈరోజు కూడా నేరం చేశాడని నీతి పరిశుద్ధుడు ఏం నేరం చేయలేదని వాదిస్తాడు. వాళ్ళు గుద్ది ఎవరు నేరం చేసిన వాళ్ళు మాత్రం వదిలిపెట్టేస్తారు. అది ఆ రోజు అదే జరిగింది. అన్యాయం తీర్పు పొందారు. మన శిక్ష అప్పగించి అక్కడ కూడా మరి ఏం చేస్తాడు? అక్కడ కూడా రక్తం కార్చబడింది. మొదటిసారి ఎక్కడండి? గెత్సెమనే తోటలు. గబ్బాతలో ఏం జరిగింది? మళ్ళీ అక్కడ అప్పగించినప్పుడు ఏం చేశారు? ములకి తల మీద పెట్టారు. అది రెండోసారి కాస్తారు. గెడ్డం పీరికారు. అది మూడోసారి. తర్వాత వీపంతా నాలుగోసారి రక్తం కీర్చబడి. తర్వాత అంతా రాత్రంతా ఇటు తిరిగి అలసిపోయి అయినా మళ్ళీ ఒక భారం సెలువు మోస్తాడు. రక్తమంతా కారుతూ ఉన్నది. గబాద నుంచి ఎక్కడికి వెళ్ళిపోయారు? గొల్గొతా 4 సార్లు అయిపోయిందా? 5వసారి ఏమైంది? కాలు చేతులు 5వసారి, ఫస్ట్ చేతులు 5వసారి, 6వసారిలో కాళ్ళు, 7వసారిలో పక్కలో బలం. 7 సార్లు రక్తమంతా కార్చారు. 7వసారి రక్తం ఏమీ మిగిలేదు. అటువంటి నిస్సహాయ స్థితిలో, ఏ ఆధారం లేదు, ఏ సహాయం లేదు, అందరూ విడిచిపెట్టిన స్థితిలో ఏం చేస్తాడు? ఇక దేవుడు కూడా విడిచిపెట్టిస్తాడు. అందుకే రాసింది అక్కడ 6 గంటలు. ఎన్ని గంటలు వేరాలు పడ్డాడు యేసు ప్రభు? 6 గంటలు. పొద్దున్న 9 నుంచి మధ్యాహ్నం 3 గంటలు. ఇన్ని గంటలు శిలువ మీద వేలాడమని కొద్దిసేపు చేపెట్టి ఆరాధించాలంటే చేతులు ఎంతో లాగా, నిలబడితే కాళ్ళు లాగా. 6 గంటలు ఊహించుకోవాలి. ఎంత బాధ, శ్రమలు, వాళ్ళ దెబ్బలు, రక్తం కారుతూ గాయాలు, ఇంత అయిపోయింది. ఇంత నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ప్లస్ రూపమంతా కోల్పోయాడు. సొగసు లేకుండా, స్వరూపు లేకుండా శిలువ మీద వేలాడబడ్డాడు నా యేసయ్య. ఎవరి కోసం అండి? మన కోసం. చూడని వాళ్ళకి అయిపోయాడు. ఇప్పుడు ఆయన దేవుడని ఎవరు గుర్తించారు? ఎంతో అందరూ అవమానపరుచుతున్నారు. దేవుడి కుమారుడు దిగిరా, అప్పుడు నేను నమ్ముతామండి. మూర్ఖులు ఆయన దిగి వస్తే ఏమవుతుంది? వాళ్ళందరూ నశించిపోతారు. అవునా? దిగి వస్తే నశించిపోతారా? కానీ దేవుని చిత్తం అది. అందరూ రక్షణ పొందాలని మౌనంగా అన్ని సహించుని దిగి రాగలడు, సర్వశక్తి మంతుడు అని ఆయనను తనకి ఎంతో నిస్సహాయ స్థితిలో, ఏం చేయని స్థితిలో అక్కడ శిలువ మీద వేలాడబడ్డాడు. ఇంకేమైంది? ఎందుకు దేవుడు విడిచిపెట్టేశాడు? మానవుడు కూడా మనం చూస్తాం ఎన్నోసార్లు మన జీవితం ఎన్నో కష్టాలు, క్లిష్టమైన పరిస్థితులు వస్తాయి. ఎవరు సాయం చేసేవాళ్ళు? ఏ దారాన్ని మూసిపోయినప్పుడు, దేవుడికి మొర పెట్టినప్పుడు కూడా మనకు సమాధానం రానప్పుడు మనం ఏం చేస్తాం? ఏ దారి లేనప్పుడు ఏ దారి ఉంటుందండి? గోదావరి ఏంటండి? గోదావరి వెళ్ళి దూకడం, అంతేనా? ఆత్మహత్య చేసుకున్నాం. అది చేసాం మనం. అటువంటి పరిస్థితిలో అంతే మానవుడు ఏం చేస్తాడు? ప్రాణం తల్లడ్డీలు అయిపోతుంది. ఎందుకంటే ఇంక నేను నాకు విడుదల పొందక ఏం మార్గం లేదు, నేను అయిపోయాను అని ఆ స్థితిలో ఉన్నప్పుడు మానవుడు దేవుని ఆ విధంగా మొరపెడతాడు. అలాగే యేసు ప్రభు మన కోసం ఎంతగానో రీతిగా చేసుకుని అటువంటి స్థితి, ఇష్టమైన పరిస్థితిలో ఉన్నాడు. దేవుడు ఎంత చీకటి కమ్మింది. ఎందుకు చీకటి కమ్మింది చెప్పండి? చీకటి అంతా కమ్మిపోయింది. ఎందుకంటే నీతి సూర్యుని యేసయ్య హస్తం అయిపోతుంటే ఈ లోక సూర్యుడు తన ప్రకాశం ఇవ్వగలుగుతుందా? అది కూడా ముఖం చాటుకున్నది. సృష్టి అంతా వచ్చాడు. ఎందుకంటే సృష్టికర్తయే మన నీతి సూర్యుడే హస్తం అవుతున్నాడు. ఆల్మోస్ట్ కొన ప్రాణం ఉన్నాడు అటువంటి పరిస్థితులు. తర్వాత ఎందుకు దేవుడు విడిచిపెట్టారు? ఎప్పుడు ఆలోచించారండి? ఎందుకు విడిచిపెట్టారు?
ఏమైందంటే శిలువ మీద మన పాపాలంతా ఆయన మీద మోయబడింది. అవును, పాపాలు దోషాలు అన్నీ ఎవరి మీద ఉన్నాయి? ఇప్పుడు యేసుప్రభు మనకి ఏమైపోయాడు? పాపగించిపోయాడు. అవునా? పాపగించాడు. బట్ పాపాలన్నీ ఒక మీద వచ్చిన పాపం దేని కూడా చీకటే. అందుకని చీకటి కమ్ముందంటే తండ్రి అని దేవుడు పైన చూసాడు తన కుమారుని. ఏమున్నది? కొడుకు కుమారు మీద పాపాలన్నీ అని మోస్తారు. ఇంకా ఏమి వెలుగు లేదు, అంత పాపే కనిపిస్తుంది. అది ఎందుకు ఒక వచనం హగ్గాయి 1వ అధ్యాయము దాంట్లో ఒక వచనం ఉందండి చూడండి. దేవుని యొక్క కన్నులు పరిశుద్ధులు కాబట్టి ఉన్నది వచనం. సారీ హబక్కు 1వ అధ్యాయం 13 వచ్చిన చూద్దాం. 1:13 చూద్దాం. చాలే చాలు. దేవుని కళ్ళు అంట ఎటువంటి నిష్కల్కమైనది, పరిశుద్ధం, ఏ పాపము చూడని కనులు. ఆయన పాపాన్ని ద్వేషిస్తాడు కానీ పాపిని ప్రేమిస్తాడు. కానీ ఇప్పుడు ఏం కనిపించింది? అంతా పాపంలంతా కుమారు మీద మోయబడింది కాబట్టి ఆ పాపంలాన్ని చూడలేక దేవుడు తన ఏం చేస్తాడు? ముఖం తిప్పుకున్నాడు కూడా తర్వాత ఏం చేయి కూడా విడిచిపెట్టేసి. ఎందుకు చేయి విడిచిపెట్టి మనం చూస్తాం. ఇప్పుడు ఏమైంది? దేవుడు తన ముఖం తిప్పుకున్నది, అంతా లోకమంతా చీకటి కమ్మింది. అయితే యేసు ప్రభు ఒక మధ్యవర్తిగా శిలువ మీద వేలాడబడు. అవునా? మధ్యవర్తి ఏంటి? భూమికి ఆకాశం, అందుకని మధ్యవర్తిగా వెళ్ళాడు. మధ్యవర్తి అంటే ఏంటి? మీకు అర్థమవుతుంది కదా. మధ్యవర్తి అంటే ఏం చేస్తాడు? ఇద్దరు మధ్య స్నేహితుడు గొడవ పెడుతుంది. ఇందుకు బాగానే ప్రాణ స్నేహితుడు. చిన్న గొడవ వచ్చినప్పుడు వాళ్ళు ఏం వేస్తారు? గొడవ పడిన వాళ్ళతో సమాధానం లేదు. ఒక ముఖం ఇటు, ఒక ముఖం అటు అయిపోతుంది. ఇంకొకరు వచ్చి వాళ్ళు సమాధానం పరుస్తారు. ఏదో ఇది సమాధానం పరిచిన రెండు తరపుని మాట్లాడారు. మధ్యవర్తి వచ్చారు కాబట్టి రెండు తరపు మాట్లాడి అప్పుడు ఏం చేస్తారు? ఈయన చేత ఆయన చేత కలిపేస్తారు. ఆయన చేత మూడో వ్యక్తి ఏమైపోతుంది? చెయ్యి విడబడుతుంది. అవును కదా? వీరిది సమాధాన పరచారు కానీ ఈ రెండు చెయ్యిలు కలిసినాయి కాబట్టి సమాధాన పరిచిన చెయ్యి విడబడింది. అదే జరిగింది శిలువలో. దేవుడు తన కుమారుని చెయ్యి విడిచిపెట్టేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు ఆయన పాపిగా ఉన్నాడు కాబట్టి ఇంకా ఆయన పాపం చెయ్యి విడిచిపెట్టేసి మనల్ని అందరూ చెయ్యి ఎందుకు పట్టుకున్నాడంటే ఆయన రక్తం మన మీద ప్రోక్షింపబడింది. మనం ఇప్పుడు నీతిమంతులుగా పరిశుద్ధంగా తీర్చబడం కాబట్టి దేవుడు మన చేయి పట్టుకున్నాడు. హల్లెలూయా! ఇంత గొప్ప కార్యం యేసు ప్రభు, ఇంత త్యాగం ఎవరైనా చేస్తారండి? ఎవరు? అందుకే చేసి అందుకే ఆ సమయంలో దేవుడు కుమారుడు కూడా విడిచిపెట్టాడు. చేయి విడిపడ్డది. ఆయన మన కోసం కొట్టివేయబడ్డాడు. అవునండి, మరణించాడు, తన ప్రాణం పెట్టాడు. ఎవరు చూపించిన ప్రేమ! ఈ బైబిల్ అంతా ఆది కాలం నుంచి పక్కన వరకు ఏంటంటే దేవుని ప్రేమనే. అంత ఒక ప్రేమ లేక యేసు ప్రభు తండ్రి మన కోసం రాశారు. అవును కదా? జగత్ పునాది ముందే నిరించబడ్డాడు మన కోసం. ఒకే ఒక గొర్రె పిల్ల అందరి కోసం, లోకంలో అందరి కోసం. ఆ తరం వారు, ఈ తరం వారు, రాబోయే తరం అందరి కోసం ఒకే ఒకసారి బలి అయ్యారు. మళ్ళీ ఆయన బలి శిలువ. అందుకనే రాసం, అందుకనే మనం చూసాం ఇందాక రాయగారు చెప్పాడు, డాక్టర్ రాజు గారు. ఎవరైనా యాత్రలో మోషే మొదటిసారి కొట్టాడు, రెండోసారి మాట్లాడమన్నాడు, కానీ మళ్ళీ తిరిగి కొట్టాడు. అంటే మనం ఏం చేయాలి? ఏమన్నాడు? మాట్లాడమన్నాడు. మనం ఏం చేయాలి? ఇప్పుడు మళ్ళీ యేసుని సిలువ వేయకూడదు, మాట్లాడాలి. ఏం చేయాలి? మనం యేసు వచ్చి మాట్లాడాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? మాట్లాడుతున్నామా? మళ్ళీ మనం సిలువ వేస్తున్నాం. మనకు మళ్ళీ సిలువ వేయబడదు. ఒకే ఒకసారి ఆ కృప ద్వారం మనకు కొద్దిసేపు ఉన్నది, తర్వాత ద్వారం మూయబడుతుంది.
మనం ఒకవేళ ఇంకా అదే స్థితిలో ఉన్నాం, ఇంకా మనం యేసు గాలి రేపుతున్నాము, ఇంకా ఆయన సిలువ వేస్తున్నాము, లేకపోతే మాట్లాడుతున్నాము, మనం పరిశీలించుకుందాం ఈరోజు. హల్లెలూయా. అది రిక్తుగా చేసుకున్నారు. మనం ఇంత కూడా తగ్గించుకోము. అవును కదా. నేను ఎవరు? నేను డాక్టర్ని, నేను ఎవరు? నేను రాజుని, నేను ఇంజనీర్, నేను ఇది అది అది అని చెప్పుకుంటాను. అవునా? కానీ యేసు ప్రభు ఎంత ఆయనకి సొగసు లేకుండా, స్వరూపు లేకుండానే ఆ దేవాది దేవుడు, రాజాది రాజు, ఒక మానవుడుగా, దాసుడుగా, నేరస్తుడుగా, పాపిగా ఎంచబడు, పురుగులాగా ఎంచబడ్డాడు. ఒక దాని ఎగ్జాంపుల్ బెస్ట్ ఏంటి? మనం కొవ్వొత్తి తెలుసు కదా మీకు. కొవ్వొత్తి ఏమవుతుంది? దాన్ని కాల్చినప్పుడు ఏమవుతుంది? కాలిపోతుంది, తరిగిపోతూనే ఉంటుంది. ఆఖరిలో తరిగిపోతే అక్కడ ఏముంటుంది? క్యాండిల్కి స్వరూపం లేదు, ఐడెంటిటీ. వాళ్ళు యేసు తన స్వరూపం, తన ఐడెంటిటీనే కోల్పోయాడండి. ఏం చేయడు? ఐడెంటిటీ కోల్పోయాడు. ఎంతగానో రిక్తం చేసుకుంటాడు. తర్వాత అదే ఎందుకని చరిత్రం చేస్తాడు? మన ఆయన ప్రేమ, అంతులేని ప్రేమ. అవునుగా. అగాపే ప్రేమ, బదులు ఆశించని ప్రేమ, ఎడబాయిని ప్రేమ, అటువంటి ఎవరు చూపించిన ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ. ఎందుకంటే ఎవరికోసం ప్రాణం పెట్టాడు? దుష్టులు, దుర్మార్గులు, ద్రోహులు, తిరుగుబాటు చేసేవారు, హత్య చేసేవారు, మోసాలు, ఇప్పుడు ఎన్నో అత్యాచారాలు, బలాత్కారాలు అన్నీ జరుగుతాయి. వాళ్ళ కోసం వచ్చాడండి. అని మొట్టమొదటి రక్షణ పాపి ఎవరు? దొంగే రక్షణ పొందారు. ఎందుకంటే నేను పాపుల కోసం వచ్చామని చెప్పి. హల్లెలూయా. 3 సిలువలు చూసాం కదండి. మధ్యలో ఉన్నాడు రక్షకుడు, ఒకడేమో పక్కన ఇద్దరున్నారు, ఇద్దరికి అవకాశం ఉన్నది. ఆయన రక్షకుడు ఒకడే గుర్తించారు. అది ప్రత్యక్షత. పరిశుద్ధ దేవుడు ఒకరికి ప్రత్యక్ష కలిగింది. ఈయన ఏ పాపం చేయరు, అందుకని ఆ గ్రహింపు చేసింది. ఆయనకు ఒక రాజ్యం ఉన్నది, గ్రహింపు చేసి ఆయన ప్రత్యక్ష కలిగి, ప్రభువా ఈ రాజులో వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని. అది దానికి వాగ్దానం. మొట్టమొదటి ఆయన మొదట రక్షణ పొందిన గొప్ప భాగ్యవంతులు అయ్యాడు. హల్లెలూయా. మిగతావాడు హేరం చేశాడు, ఆయన నశించిపోయాడు. అలాగే ఇప్పుడు అంటే దాన్ని ఏమన్నా 50% రక్షణ పొందుతున్నారు, 50% ఏమైపోతున్నారు? నశించిపోతున్నారు. హల్లెలూయా. అలాగే మనం ఏ గుంపులో ఉన్నాం? రక్షణ పొందిన బిడ్డలు అయినప్పటికీ ఇంకా మనం హింసిస్తున్నామా? ఆ గాయాలు రేపుతున్నామా? మనం ఆలోచించుకుంటాం. అని మోషే కూడా చూసాం, ఎంతో పరిచయం చేశారు, అరణ్య యాత్రలు నడిపించినప్పుడు అన్నీ చేశారు. కానీ ఏం చేశారు? ఆఖరికి ఆయనకి కానాన్ దేశం అంటే బ్లాక్ అయిపోయింది. చెప్తాడు మోషే, నీ గురించే అంటాడు. ఎవరి గురించి? ప్రజల నిమిత్తమే ఆయన ఆ భాగ్యాన్ని పోగొట్టుకున్నారు. అది 106 కీర్తనలు చెప్తున్నాడు. చూద్దాం ఒక వచనం. నూట 6, 32, 33 చదవండి. పిచ్చిరి కానీ మాటలు పలికెను. ఆయన కావాలని పలకలేదండి. ఎవరు? ఆయన ప్రజలే. అది ఏమిటిచ్చినా ఇజ్రాయెల్ ప్రజలే. నీళ్ళు ఎన్నప్పుడు ఆల్రెడీ ఎన్నో అద్భుత కార్యాలు కొనుక్కున్నాడు. ఎన్నోసార్లు చూసాం. 10 సార్లు అరణ్యం దేవునైనా శోధించడం రాయబడింది. కొనుక్కున్నాడు, సనుకున్నాడు. ఆల్రెడీ ఒకసారి దేవుడు నీళ్ళు ఇచ్చాడు.
అందుకే నీళ్ళు రెండోసారి కొట్టేసి ద్రోహిలా నీకు నీళ్ళు రప్పించాలని అన్నాని మాటలు వచ్చేసినాయి ఆ నోట్ల నుంచి. అందుకే ఆయనకి ఏమైపోయింది, కానాన్ దేశంలో ఎంట్రీ బ్లాక్. అదే మనం కూడా మన సంఘ కాపరి ఉన్నాడు, అవును కదా, ఎన్నో మాటలు చెప్తాడు. అయితే మనం ఏం చేస్తాము, మన యొక్క మాటల ద్వారా మన క్రియల ద్వారా సంఘ కాపరికి ఏం చేస్తాము, కోపం తెప్పించి ఆ సంఘ కాపరి ఏమేస్తావు, అనరాని మాట నోటులతో వస్తాయి. మనం అలా చేయకూడదండి. మనం ఎలా ఉన్నాం, సంఘంలో ఎలా ఉన్నామని ఎన్నోసార్లు అయ్యగారు ఏమంటారు కాదు, గొంతుకు ఏమంటారు గట్టిగా పగిలినట్టు మైక్లో మాట్లాడతారు. అయ్యో బాబో ఇంత గట్టిగా ఈ యొక్క వాయిస్ అని చెప్తే వాయిస్ బాక్స్ ఏమైపోతుంది అంత ఎన్నోసార్లు హెచ్చరిస్తారు. కానీ మన సంఘాలు ఎలా ఉన్నారు, విననోళ్ళని ప్రజల్లాగా హృదయం కఠినపరచను, పితలాగానే మెడ వంచని జనం. ఏం జరిగినా మేము ఇలాగే ఉంటాము, మళ్ళీ ఏమీ కదలిక ఉండదని చెప్తారు. అవునా? హెచ్చరిస్తే ఎవరి కోసం, మన కోసమే. అని మన సంఘ కాపరి ఏంటి, మన ఆత్మలకు కాపరి ఉన్నాడు అని రాయబడింది ఎక్కడ, హెబ్రీ. అయితే సంఘ కాపరి మన గురించి సాక్ష్యం చెప్పాలని బాధతో తండ్రికి సాక్ష్యం చెప్పాలా. అయ్యో మా తండ్రి దగ్గర మా సంఘ పిల్లలు ఇలా ఉన్నారండి, టైంకి రారండి, 10-12 గంటలు వస్తారండి, 1 గంటలు వస్తారండి, అది ఎంతమంది వస్తారు అని సాక్ష్యం ఇస్తాడు. సంఘ కాపరి మన గురించి ఎలా ఉంటుంది, బాధతో కలిగిస్తున్నాడు. బాగుందండి, ఎటువంటి సాక్ష్యం పొందాలండి. ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన నేను ఆనందిస్తున్నాను, యేసుప్రభు పొందే సాక్ష్యం మనం కూడా పొందాలండి. కానీ మనకు ఆ సాక్ష్యం లేనే లేదు. మరి ఇంకో విషయం చెప్పేసి నేను ముగిస్తాను. ఆయన మా స్వరం మీద ఇంకొక ప్రవచనం గురించి చెప్తాను. అది అరణ్యంలో వాళ్ళు వెళ్తున్నప్పుడు దేవుడు ఏమి ఇచ్చాడు, శ్రేష్టమైన ఆహారం ఇచ్చాడు, మన్నాని ఇచ్చాడు. దేవతలు ఇచ్చాడు మన్నాని. ఆయన ఏం చేశారు, కొనుగోలు ఇది చల్లని పులిన ఏమి ఇచ్చాడంట దేవుడు మాకు ఆహారం కొనుక్కున్నప్పుడు దేవుని కోపం వచ్చి ఏమి పంపించండి, తాపమైన సర్పములు పంపించినప్పుడు ఏమైపోయింది, సర్పములన్నీ కాటు వేస్తారు, చాలామంది చనిపోతున్నారు. అప్పుడు మళ్ళీ వాళ్ళు క్షమించిన దేవుడికి మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తాడు చెప్పడు, ఒక ఇత్తడి సర్పం తీసుకుని ఏం చేయాలి, ఆ కట్ట మీద వేయమన్నాడు. ఎవరైతే దాన్ని చూస్తారో వాళ్ళు బ్రతుకుతారని చెప్పి అదే జరిగింది. అంతే యేసుప్రభు అన్నాడు యోహాను సువార్తలో, మోషే ఏ విధంగా సర్పాన్ని అరణ్యంలో వేలాడదీస్తాడు, మనుష్య కుమారుడు కూడా ఎత్తబడతాడు. అదే జరిగింది. శిల మీద ఆయన వేలాడి. అంటే ఎందుకంటే ఆయన సర్పం అంటే దేనికి సాధారణ యూజువల్గా పాపం, అంతే కదా. సర్పం అంటే పాపం, మరణం. ఈ పాపంలో ఏముంది, ఏ సర్పం కాటు వేసి అన్నట్లు తాపం ఘోరమైన విషం ఉన్నది, అవును కదా. విషయంలో ప్రజలందరూ చనిపోతారు. సాతాను కాటు చేత మనందరం చనిపోతున్నాం. అయితే అందుకే ఆయన ఒక సర్పంగా ఇత్తడి సర్పంగా వేసుకుని ఎలాడబడ్డాడు. మనం చూస్తాం ఇత్తడి సర్పం అరణ్యం ఎలాడబడినప్పుడు దానికి ఎటువంటి ఇది ఏమంటారు విషం ఉందండి, విషం లేదు. ఒక ఇత్తడి సర్పం, విషం లేని సర్పాన్ని చూసినప్పుడు వాళ్ళందరూ బతకారు. అలాగే మన యేసయ్య మన పాపలన్నీ మోసుకున్నాను, ఆయన ఏ పాపం లేదండి. అందుకనే ఆయన పాపంగా మార్చబడిన ప్రజలందరూ ఆయన చూచి ఏం పొందుతారు, రక్షణ పొందుతారు. హల్లెలూయా. అది హెచ్చరిక ఏం లేదు, దేవుడు మన కోసం వచ్చాడు, ప్రాణం పెట్టాడు, అన్నీ చేశాడు. మళ్ళీ మనం ఒక హెచ్చరిక, మళ్ళీ మన ఆయన సిలువ వేయకూడదు. ఏం చేయాలండి, ఏం చేయాలి, వేయకూడదు. ఏం చేయాలండి, మాట్లాడాలి, స్తుతించాలి, ఆరాధించాలి, వాక్యం ధ్యానించినప్పుడు అది దేవునితో మాట్లాడమే. తర్వాత ఆయన అడుగు జాడలో ఏంటంటే నడవాలి. అందుకే ఏది జరిగినా మాదిరిగా నేను చేస్తాను, మీరు కూడా ఇలా చేయుడి. నేను అడుగు జాడలో నడవనని మార్గం చూపించాడు మన కోసం. మార్గం చూపించి ఈ ప్రాణం పెట్టాడు. ఎవరు చేయనా త్యాగం, ఇంత గొప్ప త్యాగం. ప్రతిదినం ప్రతి సంవత్సరం అవసరం లేదు, నేను ప్రతిరోజు శిల గురించి ధ్యానిస్తూ ఉన్నాం. ఇది ప్రతిరోజు మనం ఏదో మళ్ళీ సేవ. అందుకే నా దగ్గర వచ్చి మరి శిల వేయకుండా ఆయన్ని మరి ఏం చేయాలి, మాట్లాడాలి, క్షమించమని కోరాలి. తప్పు కూడా ఆయన కానీ ఇక్కడ దేవుడు కాబట్టి మన పాపాలను క్షమిస్తాడు.
అందుకే నిత్యం ఆయన స్తుతించి ఆరాధించి తర్వాత అంతవరకు నమ్మకం ఉండి ఆయన రాజ్యంలో, అదే దేవుని యొక్క చిత్తం, రక్షణ పొంది ఏం చేయాలి, ఆయన రాజ్యంలో మనం చేర్చుకోవాలి. అటువంటి గొప్ప భాగ్యం మన దేవుని యేసయ్య మనందరికీ కలుగజేయును గాక. ఆమేన్.